3 నెలల క్రితం మర్డర్ చేశారు. గుండెపోటని అందరినీ నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అందరూ మర్చిపోయారు. హమయ తాము సేఫ్ అనుకున్నారు. 3 నెలల తర్వాత కట్ చేస్తే అంతా కటకటాల్లోకి వెళ్లిపోయారు. అసలేం జరిగింది? నిందితులు ఎలా చిక్కారు? హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన శ్రీలక్ష్మికి పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. భర్త విజయ్ కుమార్కు మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో 2 సొంత ఇళ్లు ఉన్నాయి. డబ్బులకు కొదవలేదు. హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలోకి 3వ వ్యక్తి చేరాడు. బోరబండకు చెందిన రాగేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది శ్రీలక్ష్మి. భర్తను అడ్డు తొలగించాలని భావించి పక్కా స్కెచ్ వేసింది. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి ఓ అపార్ట్మెంటుకు మకాం మార్చింది. అక్కడే భర్త హత్యకు కుట్ర చేసింది భార్య. రామారావు నగర్కు చెందిన సుపారీ గ్యాంగును సంప్రదించింది. ఫిబ్రవరి 1న ఉదయం పిల్లలిద్దరినీ స్కూల్లో దిగబెట్టేందుకు భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే రాజేశ్వరరెడ్డిని శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచిపెట్టింది. భర్త ఇంటికి రాగానే విజయ్ కుమార్ తలపై డంబెల్తో కొట్టి గొంతు నులిమి చంపేశారు. బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. బాత్రూంకు వెళ్లిన భర్తకు గుండెపోటు వచ్చి గోడ తలకు తగిలి చనిపోయాడని నమ్మించింది శ్రీలక్ష్మి. బంధువులను పిలిపించి శ్రీనగర్ కాలనీలోని శ్మశాన వాటికలో అదే రోజు దహన సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడి కుటుంబంలో చనిపోయిన వారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సి ఉండగా విజయ్ మృతదేహాన్ని మాత్రం దహన సంస్కారాలు చేసింది. అయితే హత్య తర్వాత నిందితుడు రాజేశ్వరరెడ్డి భయంగా ఉంటున్నాడు. ఏదో ఒకరోజు నేరం బయటకు తెలిసిపోతుందని టెన్షన్ పడుతూ ఉన్నాడు. తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని భావించిన నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్పాడు. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.